మరొక విలన్ రాజ్ ప్రేమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. అలాగే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. శ్రీ పోకూరి బాబురావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. దర్శకులు శ్రీ ముత్యాల సుబ్బయ్య గారు ఉన్నారు. అతిథుల్లో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చిత్రానికి కెమెరా శ్రీ రమణ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎడిటర్ ఎప్పుడు ఒకటే మాట అంటాను, నందమూరి వంశానికి కత్తెర వేయగల ఏకైక మునగాడు శ్రీ గౌతమ్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎడిటర్ గౌతమ్ రాజు గారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు. ఆర్టిస్ట్ శ్రీ చలపతిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాన్స్ మాస్టర్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిసి క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దర్శక నిర్మాత శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కో డైరెక్టర్ శ్రీ రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చలపతిరావు గారు గురువు గారి ఆజ్ఞ మిమ్మల్ని వేదిక మీదకి రమ్మని. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చిత్రంలో లిరిసిస్ట్ శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, అనంత్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సాహితి గారు, శ్రీ సాహితి గారు, శ్రీ జొన్నమెత్తులు గారు, సుద్దాల అశోక్ తేజ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, అనంత్ శ్రీరామ్ గారు ఈ చిత్రానికి పాటలు రచించారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రొడ్యూసర్ శ్రీ అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డైరెక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ రామ్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డైరెక్టర్ శ్రీ పరుచూరి మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆదిత్య ఆడియో తరపున శ్రీ దయానంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నటులు దర్శకులు శ్రీ కాశీ విశ్వనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దర్శకులు రామ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి 150వ చిత్రం, వారి గురించి ఏమని చెప్పాలి? నందమూరి ఫ్యాన్స్ అందరి తరపున శ్రీ రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. నెల్లూరు నుంచి రమేష్ రెడ్డి గారిని, శ్రీ రమేష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభా ప్రాంగణంలో ఉన్న రమేష్లు అందరూ కంగారు పడకండి. ఇట్స్ రమేష్ రెడ్డి ఫ్రమ్ నెల్లూరు. మరి హిట్ సినిమాలు తీయాలని కొంతమంది అనుకుంటారు, కమర్షియల్ సక్సెస్ చేయాలని కొంతమంది అనుకుంటారు, అందరూ మెచ్చుకునే గొప్ప సినిమాలు చేయాలని కొంతమంది అంటారు. కానీ హిట్ సినిమాని గొప్ప సినిమాగా మలచాలనే ప్రయత్నం తక్కువ మంది చేస్తారు. వారిలో ముఖ్యులు మొదటి పేరు డాక్టర్ దాసరి నారాయణరావు గారు. మరి ఇన్ని చిత్రాలు చేసిన ఘనత వారికి ఒక్కరికే దక్కుతుంది. ఈ రోజు 150వ చిత్రంగా పరమవీర చక్రిని నందమూరి బాలయ్యతో మనందరి సమక్షంలోకి తీసుకురాబోతున్నారు. మరి ఈ ఆడియో లాంచ్ సందర్భంగా వారికి ఓ చిరు సత్కారం చేయాల్సిందిగా ఈనాటి మా ముఖ్య అతిథి శ్రీ బాలచంద్ర గారి చేతుల మీదుగా ఈ సత్కారం జరపాల్సిందిగా కోరుతూ
శ్రీ రామ్ సత్యనారాయణ గారిని, వజ్ర శ్రీనివాసరావు గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ కృష్ణప్రసాద్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా నిర్మాతలు వీరందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారికి 150వ చిత్రం సందర్భంగా ఓ చిరు సత్కారం చేయాలని సంకల్పించారు అతిథులు, ఆత్మీయులు అంతా. అయితే అందరి పక్షాన ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ బాలచందర్ గారి చేతుల మీదుగా డాక్టర్ దాసరి నారాయణరావు గారికి చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. I request Sri Balchandar sir to felicitate Dr. D. Dasar Narayan Rao garu. సీనియర్ నటిమణి గీతాంజలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రపంచ చరిత్రలో అత్యధిక చిత్రాల దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు గారితో తేజ సినిమా బ్యానర్ పై 150వ చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి శ్రీ సి కళ్యాణ్ గారు ఈ కాంబినేషన్ ఆలోచించినందుకు వారు అభినందనీయులు. అద్భుతమైన కాంబినేషన్. 100 సినిమాలు పూర్తి చేసుకున్నటువంటి దర్శకులు శ్రీ బాలచందర్ గారి చేతుల మీదుగా సత్కారం అందుకోబోతున్నారు. థ్యాంక్ యూ సార్. అయితే ఈనాటి కార్యక్రమంలో దర్శకరత్న 150 చిత్రాలు పూర్తి చేసుకుంటే మన పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అతిథి శ్రీ రామ్ నారాయణ గారు, వారు 120 చిత్రాలు. రామ్ నారాయణ గారు ప్రత్యేకంగా ఈ రోజు మనం అభినందించాల్సిన విషయం, 120 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. అయితే వారిలో ప్రత్యేకత ఏమిటంటే వారు హీరోల మీద కంటే ఎక్కువగా జంతువుల మీద, దేవుళ్ల మీద లేదా కథాబలంతో వాటిని నమ్మి సినిమాలు ఎక్కువగా తీశారు. అయితే వారికి కూడా చిరు సత్కారం ఈ వేదిక మీద జరగబోతోంది. మరి దాసరి నారాయణరావు గారికి ముందుగా ఒక మెమెంటో ఇద్దామని ఆత్మీయులందరూ కలిసి మహాత్మా గాంధీ గారి ఈ మెమెంటోని వారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సి కళ్యాణ్ గారు అందజేస్తున్నారు ఈ మెమెంటోని. ఈ వేదిక మీద శ్రీ రామ్ నారాయణ గారికి చిరు సత్కారం జరగబోతోంది. 150 చిత్రాలు తీసిన దర్శకరత్న తెలుగువారైతే రామ్ నారాయణ గారు తమిళియన్. అయితే వారు 120 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి ఉన్నారు. మరి రామ్ నారాయణ గారి కథాబలాన్ని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన సినిమా అనగానే హీరో ఎవరు అన్నది కాదు, రామ్ నారాయణ గారి ఒక బ్రాండ్. హీ హాస్ ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ బ్రాండ్. ఆయన 100వ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే చేసింది మరెవరో కాదు, శ్రీ కరుణానిధి గారు. ఆ సినిమా తిరుపతి ఏలుమలై వెంకటేశ రామనారాయణ గారి సొంత బ్యానర్ తేరండాల్ ఫిల్మ్ స్థాపించి దానిపై 60 సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించారు. మనల్ని మనం గౌరవించుకోవడమే కాదు, పరభాష దిగ్గజాల్ని కూడా గౌరవించాలన్నది మన సాంప్రదాయంగా భావించే శ్రీ దాసరి నారాయణరావు గారు శ్రీ రామ్ నారాయణ గారికి వారి 120 చిత్రాలు పూర్తి చేసిన సందర్భంగా సత్కరించాలని సంకల్పించారు. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి 3వసారి ప్రెసిడెంట్ గా ఉన్నారు శ్రీ రామ్ నారాయణ గారు. రామ్ నారాయణ గారు 8 భాషల్లో దర్శకత్వం ఇప్పటి వరకు వహించారు. తమిళ్, తెలుగు, కన్నడ,
ఒరియా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ మరియు భోజ్పురి. 15 కన్నా ఎక్కువ సినిమాలు ఆయన హిందీ అండ్ ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. వండర్ఫుల్ ఫీట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్ టుడే.